హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. నేను మీ రచన. సో మనకి హైదరాబాద్ లోని ది మోస్ట్ ఫేమస్ అనగానే గుర్తొచ్చేది చార్మినార్. సో చార్మినార్ లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. సో ప్రతి ఒక్కటి అంటేనే మనకు ఫస్ట్ గా గుర్తొచ్చేది బ్యాంగిల్స్, డ్రెస్సెస్. కానీ నాట్ ఓన్లీ అవే కాదు, ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు చార్మినార్ లో దొరుకుతుంది. అలాగే ఎక్కడెక్కడ నుండో చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వీకెండ్ కాబట్టి ఇంకా పబ్లిక్ ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇక్కడ దొరుకుతాయి కాబట్టి సో బ్యాంగిల్స్ ఎక్కువ తీసుకోవడానికి వస్తారు. అలాగే డ్రెస్సెస్ గానీ ప్రతి ఒక్క ఐటమ్ మాత్రం ఇక్కడ దొరుకుతుంది. సో రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతూ ఉంటుంది కదా. అది మాత్రం చాలా అదే ఒక రీజనబుల్ ప్రైస్ దొరుకుతుంది. రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది అని అనుకొని వీకెండ్స్ లో ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ప్రెజెంట్ మనం చార్మినార్ లో ఉన్నాము. సో చార్మినార్ లో మొత్తం ఇప్పుడు లోపలికి వెళ్ళైతే పబ్లిక్ తో మాట్లాడడం కానీ లేకపోతే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. చార్మినార్ అనగానే ఇప్పుడు ఒక హైదరాబాద్ పీపుల్సే కాదు, ఎక్కడెక్కడ నుండో అంటే మనకు ఏపీ తెలంగాణ నుంచి కూడా చార్మినార్ ని చూడడానికి వస్తూ ఉంటారు. అంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి సో వాళ్ళు కూడా ఎక్కడి నుండి వస్తారో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఇంకెన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనేది మన వీడియోలో చూసేద్దాం. చార్మినార్ అనగానే గుర్తుకొచ్చేది బ్యాంగిల్స్ అనమాట. సో బ్యాంగిల్స్ ఏది తీసుకున్నా 30 రూపీస్ అట. అలాగే ఎక్స్చేంజ్ కూడా లేదనమాట. సో చాలా డిఫరెంట్ గా కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు? హోల్సేల్ మొత్తము ఇదంతా మీదేనా? ఓకే, ఎంత ఉంటది డైలీ ఇన్కమ్ మీకు? అవునా, మీరు ఇక్కడ వర్క్ చేస్తారా? ఓకే, సాటర్డే సండే ఎక్కువ ఉంటుందా లేకపోతే మిగతా డేస్ లో ఎక్కువ ఉంటుందా? వీకెండ్స్ లో ఎక్కువ ఉంటుందా? ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు? 1 ఇయర్ నుంచి. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ? నాకు రాదా, మీకు రాదా? మీకు రాదా? మాట్లాడుతున్నారు కదా బానే, కొంచెమే చెప్పండి మాకు. ఓకే, ఇక్కడ ఇట్లా బ్యాంగిల్స్ ఇట్లా పబ్లిక్ వస్తా ఉంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా పబ్లిక్ సండే రోజు సాటర్డే రోజు ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది మీకు మిగతా డేస్ కన్నా. ఓకే, థ్యాంక్ యూ అండి.